గుండ్లపాడు జంట హత్యల ఆధిపత్యం కోసం జరిగితే ఆ కేసులో నన్ను అక్రమంగా ఇరికించారు. ఇప్పటికైనా నాపై 13 కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదు. మా కార్యకర్తలు నాయకులపైన అక్రమ కేసులు పీడియాట్లు బనాయిస్తున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకంత తీర్చుకుంటాం. పల్నాడు జిల్లా మాజీ ఎస్పీ కంచ శ్రీనివాసరావు, కలెక్టర్ అరుణ్ కుమార్ మా నాయకులపై పీడీ యాక్టులకు ప్రోత్సహించారు. వారిని వదిలిపెట్టాం. వరికపూడిసల ప్రాజెక్టు పట్ల మాకు చిత్తశుద్ధి ఉండబట్టే 2018 సంవత్సరంలో మీరు ఈ ప్రాజెక్టుకు పూర్తి చేయడం సాధ్యపడదు అని వదిలేశారు. అటువంటి ప్రాజెక్టుకి పూర్తి అనుమతులు తీసుకొచ్చింది మేము. మా హయాంలో కేంద్రం నుంచి ప్రాజెక్టు అనుమతులు మేము తీసుకువచ్చిన అనుమతులు పట్టుకొచ్చి ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారు. నేనేదో తెలుగుదేశం కార్యకర్తల కోసం పుట్టిన దానివల్ల నేనేదో నష్టపోయినానని వాళ్ళకి ఏదో చెప్పి తద్వారా మా వాళ్ళ మీద కేసులు మా మీద కేసులు పెట్టి ఒక రకమైన క్షణికానందం నువ్వు పొందే కంటే దయచేసి నీకు ఇచ్చిన అవకాశం నువ్వు పల్నాడు ప్రజలకి ఇలాంటి ఈ టెన్షన్ వాతావరణాన్ని పేద ప్రజల్ని భయపెట్టే కార్యక్రమం పోలీసు ద్వారా చేయకుండా డెవలప్ చేయాలని ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా నేను బ్రహ్మారెడ్డి కోరుతున్నాను. ఇచ్చిన అనుమతులు మొన్న 14 కోట్ల రూపాయల చిల్లర గవర్నమెంట్ డబ్బులు కట్టినారని అంటే ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతులన్నీ మేము తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకొచ్చిన తర్వాత ఫారెస్ట్కి సంబంధించిన డబ్బులు ఏదైతే కట్టాలో అది కూడా మేము డిజైన్ చేసి ఎస్టిమేట్ చేయించేసి నష్టపరిహారం మేము ఇస్తామని చెప్పేసి కమిట్మెంట్ అయ్యి ప్రభుత్వం ద్వారా కూడా వాళ్ళకి చెప్పించిన పరిస్థితి. ఆ తర్వాత ప్రభుత్వం మారటం వల్ల ఆ డబ్బులు కట్టారు. అది రొటీన్ ప్రాసెస్. అవి కాదు, ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే 3,807 కోట్ల రూపాయలు నువ్వు బడ్జెట్లో పెట్టించు పని చేయించమని కూడా బ్రహ్మారెడ్డి నేను డిమాండ్ చేస్తాను. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు, పని చేయి. అంతేగాని ఇన్ని గ్రామాల ప్రజలు ఉసురు పోసుకొని ఇంతమంది కేసులు పెట్టి ఇంతమంది హింసించి నువ్వు సాధించేది ఏం లేదు. నీకన్నా సుమారు కొద్దిగా అటు ఇటుగా 10 సంవత్సరాలు వయసులో చిన్నోడిని అయినా నాకు ప్రజల అవకాశం 4 సార్లు ఎమ్మెల్యే కట్టడానికి అవకాశం ఇచ్చారు. నువ్వు ఇంకా కావాలనుకుంటే నువ్వు మంచి పనులు చెయ్యి. వ్యక్తిగతంగా ప్రజల ఉరుసు కార్యకర్తలు మా కార్యకర్తల ఉసురు పోసుకోవద్దు, ప్రజలు ఉసురు పోసుకోవద్దు. దయచేసి నేను చెప్తాను, ఈ రకమైన ఎవరిని పడితే బెదిరించడం, అధికారులు అడ్డం పెట్టుకోవడం, ఈ పోలీసు చేత కేసులు పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు. మా మీద ఇంకా అంటే నేను ఇంకా ఎక్కడ ప్రజల దగ్గరకు వస్తాను తిరగకుండా నేను ఒక వారం ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదన్నా పరామర్శ పేరుతోటి వాళ్ళని ఏదన్నా కుటుంబం ధైర్యం అని పోతే నాకు ఇంకొక కేసు. మన జరిగిన ఎక్కడా కూడా నియోజకవర్గంలో వినాయక నిమజ్జనాలకు సంబంధించి దగ్గరుండి మా కార్యకర్తలు కానీ మా వాళ్ళని కానీ పర్మిషన్ ఇవ్వకుండా ఏదైనా అక్కడక్కడ పిల్లలు ఏదైనా చిన్న బొమ్మలు పెట్టుకుంటే చిన్న మైక్ కూడా పర్మిషన్ ఇవ్వకుండా నిర్బంధించిన పరిస్థితి. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి డీజేలతో అమ్మాయిలతో డ్యాన్సులు వేయించిన ఈ వీడియోలు కూడా నేను చూసిన పరిస్థితి. అలాంటిది వాళ్ళ మీద ఏముండవు. నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తా ఉంటే మధ్యలో కొంతమంది కార్యకర్తలు కలిసి నేను వస్తే మళ్ళీ నా మీద ఇంకో కేసు. ఇది మంచి పద్ధతేనా అని అడుగుతా ఉన్నాను. అంటే ఈ కేసులు పెడితే ఎవరైనా భయపడతారని అడుగుతాం. కేసులు ఎదుర్కొంటాం. తప్పుడు కేసులు ఏం పెట్టారు? మాచర్ల నియోజకవర్గంలో ఎప్పుడు లేని కొత్త సంస్కృతిని బ్రహ్మారెడ్డి అలవాటు చేస్తాం. గారిని మాచర్ల తీసుకొచ్చి శంకుస్థాపన చేయించి ఆయన చేత కూడా చెప్పేయడం జరిగింది. పూర్తి అనుమతులు వచ్చిన తర్వాత మేము చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. రైట్, అది రొటీన్ ప్రాజెక్ట్. అన్ని అనుమతులు వచ్చినాయి. ఏదైతే మీ నోటి కూడా ఇది సాధ్యం కాదు, ఈ ప్రాజెక్ట్ కట్టలేమని అసెంబ్లీ సాక్షిగా ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని చెప్పిన ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నాటి ప్రధానమంత్రిని ఒప్పించి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో వాళ్ళతో అధికారులు చర్చించేసి ఎంతో ప్రయాసపడి అనుమతులన్నీ కూడా తీసుకొచ్చారు. ఇంకా డబ్బులుంటే పని చేయటమే, వేరేది ఏం లేదు. అక్కడ తీసుకొచ్చి పెట్టాం. రేట్లు అన్నవన్నీ కూడా కలిపి పెట్టాం. ఇదే అన్ని పర్మిషన్స్ వచ్చినాయి, మీరు డబ్బులు ఇస్తే పని చేస్తారని ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు మీటింగ్లో కూడా ఎంపీ మాట్లాడిన పరిస్థితి.
ఇలాంటిది ఇదేదో మేమే తెచ్చాం సోషల్ మీడియాలో సంకలు కొట్టుకుంటా ఉన్నారు ఈరోజు బ్రహ్మారెడ్డి నువ్వు చేసింది ఏమీ లేదు, నువ్వు శూన్యం, నువ్వు ఎంత సోషల్ మీడియాలో నువ్వు ఏ రకంగా ప్రచారం చేసుకున్నా నువ్వు జీరో, వరకు పొడిచిన దాంట్లో నువ్వు చేసింది ఏమి లేదు. నీకు చేతనైతే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నీకు చేతనైతే ఇప్పుడు ఏమి చెప్పినా నువ్వేమి చేసినా నువ్వేం చేయలేవు. నీకు చేతనైతే 1,25,000 ఎకరాలకు సంబంధించి 3,807 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో రేపు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో వరకపొడికి సంబంధించి 3,807 కోట్ల రూపాయల బడ్జెట్లో నువ్వు కేటాయింపు చేతన చేయించి పనులు ప్రారంభించు, పనులు చేయి. తద్వారా ప్రజల గొప్ప పొందు. నాకే అసూయ నాకే ఉండదు. ఇది ఎప్పుడో 60-70 సంవత్సరాల నుంచి ప్రజల కళ, పల్నాడు రైతుల కళ. కాకపోతే మీరు చేత కాదు, మీరు వదిలేసిన ప్రాజెక్టు పర్మిషన్స్ రావు. ఆ రోజు ఏంటంటే ఇక్కడ అక్కడ బీజేపీతో కలిసి ఉన్నారు, ఉండి కూడా మీకు చేత కాలేదు. మేము అన్ని అనుమతులు తీసుకొచ్చాం, రైతుల కోసం కష్టపడ్డాం, తిరిగాం, చేసాం, పర్మిషన్లు అన్ని తీసుకొచ్చామనే తృప్తి మాకుంటుంది. మిగతా పనులు గ్రాంట్ తీసుకొచ్చి మీరు పని చేయండి. ఎవరొద్దన్నారు? 56లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు. ఆహా ఓహో అని కూడా రాయించు. అప్పుడు ఈనాడు పేపర్లు పెద్ద విశ్లేషణ ఏదో జరిగిపోతా ఉంది 96లో శంకుస్థాపన తర్వాత. ముందు చూపుతో చంద్రబాబు శంకుస్థాపన. పల్నాడు రైతాంగంపై చంద్రబాబు ఆగ్రహం. ఎందుకంటే ఆ రోజు నీళ్ళు ఇబ్బంది పడుతున్నారని గురజాల మాచలకు సంబంధించిన తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతే మళ్ళీ మీరుగిన వచ్చి అడావుడి చేస్తే మేము లోపలేస్తామని చెప్పిన పరిస్థితి వాళ్ళ పేపర్లోనే రాశారు, జ్యోతిలోనే రాశారు. ఇది జీవో, డమ్మీ జీవో. ఫిబ్రవరి 6, 2019 లోకేష్ గారు శంకుస్థాపన చేస్తే ఒక డమ్మీ జీవో ఇచ్చారు. అంటే ఎలక్షన్స్ ముందు మభ్యపెట్టడానికి. అన్ని అనుమతులతోటి మే 19, 2023 అన్ని అనుమతులతోటి జగనన్న పర్మిషన్ తెచ్చిన పరిస్థితి. ఇవన్నీ ఆన్ రికార్డ్. దీన్ని వర్గీకరించి ఏ రకంగా ఏదైనా మాట్లాడేది ఇది రికార్డ్. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని బ్రహ్మారెడ్డి నేను ఈ సందర్భంలో హెచ్చరిస్తా ఉన్నాను. చాలా మాట్లాడచ్చు, మీడియా ముందు ఊగిపోవచ్చు, నేను కూడా చాలాసార్లు మాట్లాడవచ్చు. ఖచ్చితంగా ఆయన ఏదో చర్చ అన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, చర్చ ఇప్పుడు ఏమి? నువ్వు పొడిసింది ఏం లేదు, నువ్వు చేసింది ఏం లేదు. ఈ సంవత్సరాల కాలంలో నువ్వు గ్రాంట్ తీసుకురా, ఫైనల్గా ఒకరోజు చర్చ పెడదాం. నా దగ్గర ఫుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను ఎంత డెవలప్ చేశానో, ఏ రకంగా రోడ్లు ఏం తెచ్చామో, బిల్డింగ్స్ ఏం కట్టామో, హాస్పిటల్ ఏం కట్టామో, సంక్షేమం ద్వారా ఎంత తెచ్చామో అన్నీ కూడా ఉన్నాయి, కనపడిస్తూ ఉంది. టైం వచ్చినప్పుడు అన్నీ కూడా చర్చిద్దాం.